చాలా మంది శివుణ్ణి పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని భావిస్తారు. ఎన్నో విధాలుగా పూజిస్తారు. ఇంట్లో పెద్దలు శివుణ్ణి పూజించడం వల్ల పుణ్యమని, సోమవారం శివుడికి ఇష్టమైన రోజని భావించి పూజించాలని చెప్తారు. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున ఉపవాసం మరియు జాగారం చేసి పూజలు నిర్వహిస్తారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఇదే. ప్రతిరోజు సాయంకాలం శివుణ్ణి పూజించడం వల్ల చాలా మంచిది. ప్రదోష కాలంలో పూజించడం వల్ల ఎంతో పుణ్యం. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య పూజిస్తే చాలా మంచిది. దీనికి ఒక కారణం కూడా ఉంది. శివుడు నంది మీద కూర్చుని లోకానికి అదృష్టాన్ని ప్రసాదించే సమయం ఇది. అందువల్ల తప్పకుండా శివుణ్ణి పూజించడం కోసం బిల్వ పత్రాలు, తెల్లని పూలను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల చాలా పుణ్యం పొందొచ్చు. నీరు, పాలు, పెరుగు, తేనె వంటి ఉపయోగించి అభిషేకం చేయడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది. చాలా మంది మానసికంగా ఎంతో ఇబ్బంది పడతారు. వారు శివుడిని పూజించడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత, అంతేకాకుండా ఎలాంటి పాపాలు చేసినా అవి తొలగిపోతాయి. ఈ విధంగా శివుణ్ణి ఆరాధించి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందొచ్చు. ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే తప్పకుండా శివుణ్ణి పూజించండి. ఇలా చేయడం వల్ల మీకుండేటువంటి సమస్యలు తొలగిపోయి శరీరం మరియు మనసు ప్రశాంతతనిస్తుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎలాంటి పూజ చేసినా ఎంతో మంచిగా ఉండాలని కోరుకునే గుర్తించి పూజ చేయాలి. ఎవరి చెడు కోరుకోకూడదు.